అనే విధంగా మన మోడీ గారు దాన్ని ఇచ్చేశారు. కాబట్టి అలాగే మీ ఆహార పథకాలు కానీ ఎన్నో పథకాలు డోక్రా మహిళలకు కానీ సొంత ఇంటి కళ కానీ నీతికి సంబంధించిన ఇలాంటి ఎన్నో పథకాలు మన మోడీ గారు తీసుకొని వచ్చి ఈ 11 సంవత్సరాల్లో దేశాన్ని అత్యున్నత స్థాయికి ఆర్థిక వ్యవస్థలు కానీ ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ఈరోజు ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. భారతదేశం అంటే ఈరోజు బయట దేశాలు భయపడే విధంగా అది కూడా మన సొంత దేశంలో తయారు చేసిన క్షిపణులతో మనం ఎవరు అందరూ ఆధారపడలేదు. క్షిపణులతో మనం దాడి చేసాం అంటే అది మన గర్వకారణం అన్నమాట. మన దేశంలో తయారు చేసినట్టు మన ఇతర దేశాలు భయపెట్టే విధంగా మళ్ళీ కొన్ని 11-12 దేశాలు మన దేశంలో నుంచి ఆయుధాలు కొనడానికి కూడా వాళ్ళు ముందుకు వచ్చే విధంగా మనం అడుగుతున్నారు. మనం ఇంకా ఇవ్వలేదు, ఆ విధంగా మనం తయారు చేసాం. కాబట్టి ఇలాంటి ఎన్నో విషయాలు ఉన్నాయి. మనకు ముఖ్య అతిథులుగా చేసిన పెద్దలందరూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా క్లుప్తంగా వివరిస్తారు. కాబట్టి ఈ వికసిత భారత్ సేవ సుపరిపాలన పేదల సంక్షేమం గురించి మన మోడీ గారు ప్రధానమంత్రి గారు 11 సంవత్సరాల పరిపాలన గురించి వివరించడానికి వచ్చాము ఇక్కడికి. మనకు ముఖ్యంగా కరోనా వచ్చింది. కరోనాలో అందరికీ టీకాలు ఫ్రీగా వేసి అందరికీ మనకు బియ్యం ఉచిత బియ్యం పెట్టారు మోడీ గారు. ప్రతి ఒక్కరికి ఇప్పటికీ అందుతూనే ఉన్నాయి, అందరికీ అందుతున్నాయి కదమ్మా బియ్యం, ఇప్పటికీ అందుతూనే ఉన్నాయి. టీకాలు వేశారు. నెక్స్ట్ మనకు ప్రతి జల్ జీవన్ మిషన్ అని చెప్పేసి మనకు ఇంటింటికి కుళాయిలు, అందరికీ కుళాయిలు నీళ్లు వస్తున్నాయి కదా, అవి మోడీ గారు వేయించినటువంటివి. స్ట్రీట్ లైట్లు, మనకు వీధి దీపాలు అన్నీ మోడీ గారు వేయించినవి. ఇప్పుడు గర్భిణీలు ఉండేటువంటి వాళ్ళకు ఈ టైంలో వాళ్ళకు అమౌంట్ ఇస్తారు. నెక్స్ట్ వాళ్ళకు పౌష్టిక ఆహారం అందిస్తారు. ఇవన్నీ కూడా మోడీ గారు. మనకి తగిన ఆపరేషన్ సింధూర్ దానికి మనము రష్యా వాళ్ళు రూపొందించారు మిసైల్స్. అవి వచ్చేసి చాలా బాగా పనిచేసారు. అమ్మ చెప్పినట్టుగా అందరూ మన దగ్గరికి వస్తాం, మాకు బ్రహ్మోస్ చెప్పడం కావాలి, మాకేమన్నా ఇట్లా అని చెప్పేసి. సరే 11 సంవత్సరాల పాలన పూర్తయిన సందర్భంగా ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాల గురించి గ్రామాన తెలియజేయటకు ఇచ్చేసినటువంటి గౌరవ జిల్లా అధ్యక్షులు ముఖ్య అతిథి సాయి లోకేష్ గారికి, సభాధ్యక్షులు మండలాధ్యక్షులు రూపేష్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమం కో కన్వీనర్ శ్రీనివాసన్న గారికి, జిల్లా కార్యదర్శి పెద్దాయన గారికి, గ్రామస్తులకు, మహిళలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడు రూపేష్ రెడ్డి గారు అయితేనేమి, శ్రీనివాసులు గారు మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని అగ్రగామిగా తీసుకెళ్తున్నటువంటి విషయాన్ని వివరించడం జరిగింది. మరి ఈ సందర్భంగా మీరందరూ ఒకటే గుర్తుంచుకోవాలి, పార్టీలకు, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 11 సంవత్సరాలుగా అనేక సంక్షేమ పథకాలు చేస్తున్నటువంటి విషయాన్ని మీరందరూ కూడా తెలుసుకోవాలి. ఈ విషయాన్ని అందరికీ తెలియజేసి మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీకి అండదండలు, నరేంద్ర మోడీ గారికి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి. ఈరోజు మనం ఇక్కడ శ్రీ నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల సుపరిపాలన గురించి కొన్ని ముఖ్య విషయాలు మీ దృష్టికి తీసుకొద్దామనే ఉద్దేశంతో మేము అందరికీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా విషయాలు అన్ని వివరంగా జిల్లా అధ్యక్షులు వారు సాయి లోకేష్ గారు వివరిస్తారు. నేను ఒక 2 విషయాలు చెప్పిస్తాను. మనకు దగ్గరలో ఉండేది ఒక విషయము, మనకు రైల్వే అండర్ బ్రిడ్జ్లు చూసాము. ఓవులవారిపల్లిలో కావచ్చు, ఇక్కడ చండాస్పూర్ దగ్గర కావచ్చు. వాటిని ఎవరో అడిగితే మన నరేంద్ర మోడీ గారు ఇవ్వలేదు. మనందరం ఎన్ని ఇబ్బందులు పడుతున్నామంటే స్కూల్కి పోవాలన్నా, హాస్పిటల్కి పోవాలన్నా కానీ గేట్ పడిందంటే 10 నిమిషాలు గంట తీస్తారో మనకు తెలియదు. అటువంటి పరిస్థితుల్లో మనం అందరం ఇబ్బంది పడుతూ ఉన్నాం. 1వ 6వ రికమెండేషన్లు పెట్టుకొని చాలా ఇబ్బందులు పడితే 1వ 6వ వస్తూ ఉన్నాం. కానీ నరేంద్ర మోడీ గారు వీళ్ళు మన పార్టీ వల్ల ఓటేసారా, 3 రోజులు ఓటేసారా ఇవన్నీ చూడలేదు. ఈ అండర్ బ్రిడ్జ్లని అంటే గేట్ అనేది ఉండకూడదు దేశంలో అనే ఉద్దేశంతో రైల్వే అండర్ బ్రిడ్జ్లు ఇన్ని శాంక్షన్ చేసి అన్నీ కూడా అయిపోవచ్చినాయి. ఇప్పుడు కొన్ని మొదలైనవి కూడా పుల్లపేట దగ్గర అయితే ఆల్రెడీ వాడకంలోకి వచ్చింది. అంటే ఇంత మంచి కార్యక్రమాలని దేశం అంటే అభివృద్ధి జరగాలంటే ప్రతి మనిషి చేసే పని సులభతరం కావాలనే ఉద్దేశం
ఉదాహరణ. రెండవది ఒక పెద్ద విషయంగా మనం తీసుకుంటే, ఈరోజు మనము కారు ఉంటుంది, బంగ్లా ఉంటుంది, మనకు భూములు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ శాంతి అనేది లేకపోతే దేశంలో, ఈరోజు ఉక్రెయిన్ యుద్ధం చూస్తున్నాము, ఇరాన్లో యుద్ధం చూస్తున్నాము. మనం అన్నీ బాగా ప్రశాంతంగా ఇక్కడ ఉంటాము. ఒక బాంబు వచ్చి మన ఊర్లో మన ఇంటి మీద పడిందంటే మన జీవితమే అస్తవ్యస్తం అయిపోతుంది. అంటే మనకి ఏం కావాలి, అన్నీ ఉన్నా సరే శాంతి అనేది కావాలి. అది ఎలాంటి నాయకుడు మనం అందుతుంది మనకంటే నరేంద్ర మోడీ గారి లాంటి నాయకుడు వల్లే అందుతుంది. ఈ నాయకుడు కాకుండా మనం రెండో పేరు ఆలోచన చేసే పరిస్థితి ఉందా అంటే ఖచ్చితంగా లేదని చెప్తారు. ఇది మన భారతదేశంలో మనకు అంతటి నాయకుడు లేరు. అంతగా దేశం కోసం, ధర్మం కోసము శ్రమించే పార్టీ ఏదైనా ఉంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. వీళ్ళందరికీ కూడా విధిగా నిలిస్తే దేశం ఇంకా బాగుపడుతుంది. మనకు శాంతే ధ్యేయం, దేశమంతా ఒకటే, మనమంతా ఒకటే అని ధ్యేయంతోనే ఏ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారిని మనం మళ్ళీ ఆశీర్వదించాలి, ఆయన మనం అప్పుడు చేర్చుకోవాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. సంతోషకరమైన విషయం ఏంటంటే, ఈరోజు నేను వచ్చేటప్పటికి గ్రామాల్లో యోగా చేసేందుకు ఇంత పెద్ద ఎత్తున మీరు అందరు కూడా వచ్చి అందులో భాగస్వాములు అవ్వడం, ఎందుకు నేను అది చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే, అది మన ఆరోగ్యానికి సంబంధించిన విషయం. యోగా అనేది పెద్దలు అంటూ ఉంటారు, ఆరోగ్యమే మహాభాగ్యం అనేసి. మనం అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటే ఏదైనా మనం సాధించవచ్చు, ఏదైనా మనం చేయవచ్చు. అటువంటి ఆరోగ్యాన్ని మనం కాపాడుకునేందుకు యోగా అన్నది మన జీవిత లక్ష్యంగా, మన జీవితంలో మనం అందరూ కూడా మనం అవలంబించుకోవాలి అనేసి కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజల్లో ఒక అవేర్నెస్ అనేది తీసుకురావాలి అనే ఆలోచనతో ప్రతి గ్రామ స్థాయిలో కూడా ఇది తీసుకురావటం జరుగుతుంది. ఎప్పుడో పురాతన కాలంలో మన ఋషులు, మన మునులు వారంతా కూడా ఆ గ్రంథాల్లో కూడా సంక్షిప్తంగా చేసి పెట్టారు. ఆ యోగా చేయటం వల్ల ఏ విధంగా చేయాలి, దానివల్ల మనకి ఏ విధంగా ప్రయోజనాలు దక్కుతుంటాయి అనేది కాలక్రమేణా మనం అంతా కూడా అవన్నీ కూడా మర్చిపోయాం. కాబట్టి అవన్నీ కూడా మళ్ళీ